పోటీకి సిద్ధంగా ఉన్న అత్తలు అండ్ అల్లుళ్ళు అందరు రెడీగా ఉన్నారు. ఫస్ట్ మీరు ఏమైనా వార్మప్ చేసుకోవాలనుకుంటే కొంచెం ఎక్సైజ్. సో వార్మప్ అయిపోయిందా? ఇప్పుడు మీ కోత రెడీగా ఉందా? ఎవరెవరు ఏం కోత? మీ కోత రెడీ ఉందా? ఏవండి ఆల్ ది బెస్ట్. ఓకే రా, నువ్వు మధ్యలో మాట్లాడి నీకు దండం పెడతా. నీ కోత ఏంటి? మా అక్కడికి వెళ్ళాక ఏదైనా వస్తుంది. అవునా, చెప్పండి ముందు మేము ప్రిపేర్ అయి ఉండాలి కదా. అంతా నా చెత్త. తిడతావేంటి? చెట్లేదు కోతది. ఏంటి నీ కోత ఏంటి? కొడితే అత్త పగిలిపోద్ది. ఏంటి పగిలేది? ఒరే పొట్టడా, నా కోత ఏంటి తెలుసా? అల్లుడు వెళ్ళాలి ఇదే కోత. మీరంతేనా? నీ బిడ్డ నా పెళ్ళం. ఫస్ట్ ఎవరు వెళ్ళబోతున్నారు? అల్లుడి సైడ్ నుంచే ఫస్ట్ స్టార్ట్ చేద్దాం. ఎవరు వస్తున్నారు ఫస్ట్? ఇగో కోతాపిన అవుట్. మీలాగా కోతాపకుండా ఆడటం మా వల్ల కాదు. ఈ రోజు మీకు కబడ్డీ అంటే ఏంటో చూపిస్తా. రాంప్రసాద్ అన్న వచ్చే చెప్తా. అన్న ఒకసారి ఆగు. ఏరా లాస్ట్ గా ఒకసారి చూద్దామని చూసావు వాళ్ళని. ఏం పర్లేదు. ఎన్ని పాయింట్లు కావాలి? నలుగురు లాక్కొచ్చాయి. 4 పాయింట్ అయితే నువ్వు వెళ్ళాలి. రెడీ, కాసుకోండి. రెడీ. అత్త నా చెత్త. పట్టుకోండి, అందరూ పట్టుకోండి. ఓ సత్య ఆవిడేంటి జుట్టు సర్దుకుంటుంది, ఎంతమంది లాగుతుంటే. నేను అప్పుడే అనుకున్న ఆఫ్టర్నూన్ ప్రొడక్షన్ లో లంచ్ మా దాకా రాలేదేంటి అని. రండి కెమెరామెన్లు, డైరెక్టర్లు అందరూ రండి. నలుగురు 5 అవుట్ అవుతాయి. సరే, ఇప్పుడు అత్తల సైడ్ నుంచి ఎవరో ఒకరు వెళ్ళాలి. సూపర్ ఉమెన్. నిన్న ఈరోజు జట్ స్పీడ్ లో లాకెళ్ళిపోతాడు. కాదండి, ఒక పాయింట్ వచ్చినప్పుడు వెనక్కి వచ్చేయచ్చు కదా. మిగతా వాళ్ళు కూడా పట్టుకుందాం. ఎందుకు అది? పట్టుకుంటే గిట్టుకుంటే మా అమ్మని పట్టుకోవయ్యా, వేరే వాళ్ళ అమ్మని ఎందుకు పట్టుకుంటున్నావు? ఏంటి మీ ఇద్దరు గొడవలు? ఆవిడ పట్టుకున్నాడని. నెక్స్ట్ మీ సైడ్ నుంచి అల్లుళ్ళు. 5గురిని అవుట్ చేసి వస్తా. ఓకేగా? ఏ అవుట్. బిగ్గు పట్టు, ఓడగొట్టు. మేకప్ కిట్టు, మొహాన కొట్టు. గల 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 లాలా. గల 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 గల. ఎంత మామయ్య లేకపోతే మాత్రం ఏంట్రా విగ్గుపట్టు గలగల. నెక్స్ట్ అత్తగారు రెడీగా ఉన్నారు. సేఫ్ ప్లే. ఇవన్నీ ఎందుకు? మోకాల నొప్పులకు టాబ్లెట్ కావాలంటే ఇచ్చేవాళ్ళం. వెనకొచ్చి మన కొడితే కొప్పెగిరిపోవాలి. కొడితే కొప్పు కాదు, చెప్పులు ఎగిరిపోయాయి. మీరు
వెళ్ళండి ఒకసారి. ఎవరు మీరా? వెళ్ళండమ్మా. అల్లుడు గారెలు ఉండాలా, అల్లుడు బూరెలు. అసలు మీకు కొంచెమైనా సిగ్గుందా? ఆడవాళ్ళ చేతిలో ఓడిపోతున్నారు. చూడండి మా అమ్మలు అంత ఏజ్ అయినా కూడా మీరు ఎందుకురా? వయసులో- మళ్ళీ ఏమైనా అంటే కిందకి వెళ్ళి నేను వెళ్ళిపోతాంట. ఇప్పుడు ఏమనాలి? ఇప్పుడు మీకు వయసు అయిపోయిందా? వాళ్ళు చూడండి ఎంత ఎనర్జీగా ఉన్నారు, ముసలోళ్ళు అనిపించుకున్నారు మరి మీరు. నీకు వయసు అయిపోయింది, కూర్చోవచ్చు. ఎందుకు ఇవన్నీ మనకి? అల్లుళ్ళు యాక్చువల్లీ ఓటమి పాలయ్యే స్థితిలో ఉన్నారు. మరి చూద్దాం విక్రమ్ గారు వెళ్తారు ఏమైందో. కబడ్డీ 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 కబడ్డీ. లాస్ట్ కోదమ్మా. ఇప్పటిదాకా అత్తలే లీడ్ లో ఉన్నారు. ఈ పాయింట్ కనుక మీరు గెలిస్తే టై అయింది. ఇది కూడా ఓడిపోతే అత్తలే గెలుస్తారు, మీరు ఓడిపోతారు. సరేనా? మరి కాసేపట్లో తాడు విప్పుకొని ఒక అమానుషమైన ఏదో మనిషి రూపంలో ఉన్న ఒక రాబోతుంది. రెడీ? ఊ అంటావా మావా, ఊ అంటావా, ఊ అంటావా. మమ్మల్ని లాగే ఉంటే ఓకే, ఇతను ఎలా లాగావు నువ్వు? కబడ్డీ పోటీల్లోని విజేతలు అత్తలు. అక్క, మీ అల్లుళ్ళకైతే మీ సొమ్ము తిని ముందు పొట్టే వచ్చింది, నా అల్లుడికైతే వెనక ముందు వచ్చింది. థ్యాంక్స్ అత్తలు, కానీ సూపర్ గా ఆడారు. థ్యాంక్ యూ సో మచ్. శ్రీదేవి డ్రామా కంపెనీ. అమ్మాయే సన్నగా అరనవ్వే నవ్వగా. నువ్వు పవన్ కళ్యాణ్ లో కూర్చో, నేను ప్రతి అమ్మాయిని తీసుకొస్తా. నువ్వు చూడవుగా. సరే, ఆ ఫస్ట్ వాళ్ళని రమ్మను. ఫస్ట్ తీసుకొస్తాను. ఆ. అన్నా, నువ్వు కూడా కూర్చో. ఇది లేచేలా ఉంది. నేను మాట వెనక్కి తీసుకుంటాను కానీ ఈ ఒక్కటి నువ్వు చూసినా తప్పులేదు. చూడు. నేను చూడను. రేయ్, అదేమన్నా పోయిందంటారా? పూలు చల్లినట్టు అని చల్లుతున్నారు వరుస పెట్టి. నువ్వు చూసావు? చూసా. నువ్వు చేసిన సీరియల్ అన్ని చూసా, బాగుంటాయి. మాట మార్చకు, నువ్వు నడు చూస్తున్నావు. అసలు అక్కడ నడుము ఏదో బెంచ్ ఏదో తెలియట్లేదు. ఏం చూడాలి నేను అక్కడ? నేను చూడలేదు. ఒకవేళ ఇటు చూసాడేమో అడుగు. నాకేం కనిపించదు. చూసాడు. నేను చూడలేదమ్మా, నీకు దండం పెడతా. లేదా? అసలు లేనే లేదు. షూర్ పక్కా. మంచి అమ్మాయిని చేస్తారావయ్యా బాబు. ఆహా, ఇది కదా మనకు కావాల్సింది. ఇక బుక్ కూడా చదవక్కర్లా. నువ్వు నన్ను చూసావు? నేను చూసా, నిజంగానే చూసా. చూడలేదు అని చెప్పాలి. చూడలేదు నేను ఎందుకు చెప్తాను? నేను చూసా. కావాలంటే మళ్ళీ చూస్తా. కూర్చో. ఆది చూడలేదు అని చెప్పు. ఇంత నడుము చూడకుండా ఎవరైనా ఉంటారా? నీకు పుట్టుమచ్చ ఉందా చెప్పేందుకు? లేదు. అయితే పద, నువ్వు బయలుదేరు. ఉండవయ్యా, చూడవయ్యా ఎక్కడొక్కడ. నేను చూస్తా, చూపించగా. ఆది గారు, పాయింట్ నడుము చూడటం కాదు, నడుము మీద మచ్చ ఉందా లేదా అది చూడాలి. పల్లి 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 పల్లి. చెట్టు అడుగుతున్నాను. నేను బుక్ చదువుకుంటా. అసలు అటు చూడనే చూడను.
చూసావా? చూసా, చెదలబట్టింది మొత్తం. చూసావా? నేను ఏమీ చూడలేదురా. సౌదీలో నడుం చూస్తే 10 సంవత్సరాలు జైలు శిక్ష ఇస్తారు తెలుసా? నీకు విషయం తెలుసా? ఏంటి? మధ్యాహ్నం ఒకటి తాగితే నాకేం కనపడవు, రేచీకటి. అయితే నీకేమీ లేదనమాట. చూపే లేదు, ఎల్లు. మీ దుంపలు మీరెక్కడ తయారయ్యారా బాబు? అది ఏ పొట్టులో బాగుందో మనకి తెలియదు. ఈడు కూడా ఉండొచ్చు, చెప్పలేము. ఆడుకుంటే నాకెందుకు, లేకపోతే నాకెందుకు? ఈడు ఒక్కోసారి లీడ్ గడ్డ పేస్తుంటాడు మార్నింగ్ టైంలో, అందుకనే. నాకు ముందు నుంచి డౌట్ కొడుతుంది, అబ్బాయిల్లో కూడా ఉండొచ్చు. ఈ అబ్బాయిలు అయితే ఉండదులే, నన్ను పంపి. చూరా ఇడికే ఉండదా అస్సలు. ఆడుకో. నరేష్ గారు మీది పడిపోయిందండి. నువ్వేమంటున్నారా? కొత్తిమీర తర్వాత ఏమన్నారా? రెడీ. నువ్వేంట్రా రెచ్చిపోతున్నా? మీ అబ్బాయి అండి ఇక్కడ ఆడుకుంటున్నాడు, నా పక్క వచ్చి. అది ఏం చూస్తున్నావు నువ్వు? నేను ఎక్కడ చూశాను? చూసే లోపే సూపర్ ఉమెన్ లాగా మొత్తం ఇలా అనేసిస్తావు కదా. లేకపోతే చూసేద్దాం అనుకుంటున్నావా? మీకు మచ్చం లేదండి, ఏదో గోడ తగిలినట్టుంది, పెద్ద మచ్చ ఇంతదైతే పడింది, ఒక గాయం లాంటిది. మచ్చ ఎందుకు నీకు? నాకు అవసరం, నీకు అవసరమా? ఆవిడికి పెద్ద మచ్చ ఉంది, మేము చూసాం. ఏమ్మా నీకు మచ్చ ఉందా? అమ్మాయి నువ్వు ఆంటీ అయినప్పుడు ఆవిడ అమ్మాయి కదా అవుద్ది. నువ్వు అంకుల్ అయినప్పుడు నేను ఆంటీనేగా అవుతాను. నిన్నేంటి అలా అంటది? బాబు ఒక మంచి అది ఇప్పుడు తీసుకొచ్చే అమ్మాయి దగ్గర కంపల్సరీ మచ్చ ఉంటది. అంతకంటే ముందు మన దగ్గర కామెడీ చేసే వాళ్ళు ఇద్దరు ఉన్నారండి, భలే పండిస్తారు. రాముడు భీముడు రండి. అన్నయ్య తమ్ముడు ఎక్కడి నుంచి వస్తున్నారు రా బాబు మీరంతా? తమ్ముడు ఏంటన్నయ్య డల్గా ఉన్నావు? ఏం చేస్తారా? ఈ వర్క్ చేయలేకపోతున్నాను. కూటి కోసం కుక్కట్పల్లి విద్యలు. అది కోటి విద్యలు కదన్నా. నేను ఉండేది కుక్కట్పల్లిలో. ఇక్కడ ఇంతమంది అమ్మాయిలు ఉన్నారు కదన్నా, ఇంతమంది అమ్మాయిలు ఏ ఒక్కరన్నా నాకు ఇచ్చి పెళ్లి చేసేయన్నా. సరే కరెంట్ బిల్ వచ్చింది కట్టే. ఇగో ఎంత 200 వచ్చింది, ఇగో 100 తీసుకెళ్ళి కట్టే. ఇంకో 100 కూడా కావాలి కదన్నా. ఇక్కడ ఎవరు అడగరు, అప్పిస్తారేమో. నాకు ఎవ్వడి ఇవ్వట్లేదన్న అప్పు. నీకు 100 ఇవ్వనప్పుడు పిల్లని ఎవరు ఇస్తారా నీకు? ఏంట్రా? అదే ఇందాక క్రికెటర్ని కలిసి వచ్చాను, అందుకే చేతులు ఊపుతున్నా. ఇంకా నయ్యం సన్నీళ్ళు కలవలేదు. జూమ్ చేసినా కూడా తెలియట్లేదురా, ఏ మచ్చ లేదు. నెక్స్ట్ వాళ్ళు రావాలి. మా వాడికి ఒకసారి చూసి వెళ్ళిపోండి సార్. ఖచ్చితంగా ఉంటది మచ్చ. చూసావు? ఏం చూశాను రా? నెక్స్ట్ పరదేశి. అమ్మాయిలను రమ్మంటే ఎవర్రా ఇల్లు అంతా? ఎవరెవరు ఇల్లు అసలు? అరే మచ్చుందా? మచ్చ నా మీద ఉంది. వాడి జీవితం మీదే పెద్ద మచ్చ ఉంది. లాస్ట్ అండ్ ఫైనల్ ఓకేనా? ఏదో ఒకటి చేయండి అబ్బా. అది చెప్పడం మర్చిపోయి, నేను ఆల్రెడీ చూసిస్తాను. ఏమిటి ఏం లేదు, మీరు వెళ్ళిపోవచ్చండి. అంటే వచ్చే వాళ్ళందరినీ ఫస్ట్ నువ్వు చూసింది పంపిస్తున్నావు ఇక్కడికి.
నెక్స్ట్ వర్ష ఆ పక్కన ఆవిడ పిలవ కొంచెం. ఖచ్చితంగా ఉంటుందా? ఖచ్చితంగా ఉంటది. ఎందుకంటే నాకు ఎక్కడో చూసిన డౌట్ ఇది. ఈవిడేనా సౌందర్యలహరి? మ్యాక్సిమం 100%. కూర్చోరా, నాకు తెలిసిపోద్ది. నాకు తెలిసిపోద్ది ఫ్రెండ్స్ కదా. అరే నరేష్ యాక్చువల్ గా భూతత్వంలో చూడాల్సింది నీదట, అలా అంటున్నారు. మీరు ఫేస్ కి మేకప్ వేసారా? అవును. కొంచెం నడుము కూడా వేయాల్సింది, చూడలే చేస్తాను. మీరు నా నడు మీద కాన్సన్ట్రేట్ చేస్తారని తెలియదు, లేకపోతే వేసుకొని వచ్చేదాన్ని. మీరు ఇండస్ట్రీకి 78 లో వచ్చారు కదా? అప్పటికి నేను పుట్టలేదే. మరి అదేంటి 78 లో ఉన్నట్టు? రాసిందా అక్కడ? బాబు బాబు ఇప్పుడు దాకా వచ్చిన వాళ్ళకి ఎవ్వరికి మచ్చలేదు. సౌందర్యలహరి వీళ్ళు ఎవ్వరు కాదు. అలా అయితే మా టైం వేస్ట్ ఎందుకు చేశారు? ఎవరో ఉన్నారు, నాకు తెలుసండి ఎవరో. వాళ్ళు ఊర్లోనే ఉన్నారు. మరి ఏం చేద్దాం అంటావు? ఒక పని చేద్దాం, మన నచ్చిన మనం పెట్టేద్దాం మచ్చోటి. నాకు నా సౌందర్యలహరే కావాలి. ఇంత మందిని చెక్ చేశారు, మరి ఎవరికి లేదు. ఇది అన్యాయం. ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ నువ్వే మిగిలి. ఒకసారి కూర్చో. ఊరంటే గుర్తొచ్చింది, మన దగ్గర బోల్డ్ ఖాతాలు ఉన్నాయి, ఒకసారి చెక్ చేద్దాం, రావచ్చుగా. మీ ఖాతాలో సౌందర్యలహరి ఉండదు. మీరు కొత్తిమీర తీసుకున్నారా? ఏంటి ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరి దగ్గర మచ్చలేదా? మచ్చ లేదు. అయితే లేనప్పుడు ఈ దుకాణం తీసేయండి. మరి నా సౌందర్యలహరి ఎక్కడ? మాకు సంబంధం ఇంకా లేదు, మేము ఇప్పుడు సెలబ్రేషన్ స్టార్ట్ చేస్తాము అంతే. ఈ సెలబ్రేషన్ లో మనం ఎత్తుకుందాం, ఇడితో అవుతాగానే పదం పోదాం. అవునా? పద. సర్లే అలా మొహం పెట్టుకోకండి, ఏదో ప్లాన్ చేద్దాం. ఓకే ఆవిడ సాగు ఇటు వచ్చాడు. ఏంట్రా ఏం కావాలి నీకు? సౌందర్యలహరి ఎక్కడ? ఈ టీవీలో వస్తుంది చూడలేదా? నిజంగా చూసారా? ఇదిగో, లేకపోతే కళ్ళు నిజంగా కన్నారా? చూశాను. ఏదో చూడడం కాదు, మా వాడు ఫస్ట్ టైం పెళ్లి చేసుకుంటాడు. మనకి ఎలాగైనా అమ్మాయి కావాలి, మా వాడు పెళ్లి చేయాల్సిందే. ఆ అమ్మాయి అయితేనే పెళ్లి. లేకపోతే నో పెళ్లి. నో పెళ్లి. సర్లే నో పెళ్లి అయితే. అయ్యి బాబోయ్. శ్రీదేవి డ్రామా కంపెనీ. రండమ్మా, సౌత్ ఇండియా షాపింగ్ మాల్ మందే. ఇదేంటో తెలుసా? అనుష్క కట్టిన చీర ఇది. కట్టిన సారీ అయితే నాకే బాసు. తీసుకోమ్మా. ఆ తర్వాత లోకల్ కాకి లాంటివి కూడా కట్టింది. వెళ్ళి కాకులకే అమ్ముకోండి. సరే, ఇలాంటివి మన దగ్గర చాలా ఉన్నాయి. నేనే కాదు, నాతో పాటు ఇంకా 3 ఓనర్లు ఉన్నారు ఈ షాప్ కి. వాళ్ళు కూడా వస్తున్నారు. రండి. ఇప్పుడు నేను కూడా మీతో పాటు ఓనర్నే కదన్నా. నాకు 2 ఉంగరాలు ఇచ్చి మీరేంటన్నా ఇన్నేసుకున్నారు? మీరు తలా 2 చైన్లు నాకు కూడా ఇస్తే మన నలుగురు ఒకటి అవుతాం. ఎప్పుడైనా ఓనర్లు సమానంగా ఉండాలి. ఇది ఇస్తారా? మీరు బంగారం వేసుకున్నారా, బంగారం మిమ్మల్ని వేసుకుందా? మన దగ్గరకు చాలా మంది కస్టమర్లు రెడీగా ఉన్నారు. మీరు రండి. పొరపాటు నేనే కొట్టేసేలా ఉన్నా మీ బంగారం. ఒక్క చేతి మీదే రష్మి 1000 ఎపిసోడ్ల పేమెంట్ ఉంది. ఏంటన్నది? గుళ్ళో ఉండే విగ్రహాలు నీ మెల్లో ఉన్నాయంటయ్యా బాబు. రండమ్మా వరుసగా. షాపింగ్ కి తీసుకొచ్చా ఫైనల్ గా. నువ్వు ఒక చీర అంతే. దా. ఏమండి ఈ చీర మీ మీద వేస్తే తీగ మీద ఆరేసినట్టే ఉంటదమ్మా. నీకెందుకు? బాగుంటదేమో. నీకు మంచి టెంట్ ఒకటి ప్లాన్ చేసాం కాసేపు. ఏమండి నాకు అది కావాలి. అది కావాలంటే ఇక్కడ ఉన్న వాళ్ళందరి పేమెంట్లు ఇవ్వాలి. ఇచ్చినా రాదే కూడా రాదు, అప్పటికి రాదు కదండి. ఎంత అయింది ఇది? 50 లక్షలు అయింది. 50 లక్షలే కదా, అది కొనివ్వచ్చు కదా. వ్యూస్ కాదే రేట్ అది. సరే అవన్నీ వదిలేస్తే కానీ చుట్టూ 4 ఉన్నాయి కదా, ఇదేదో నాకు బాగుంటది అనుకుంటారా? సరిపోద్ది. చుట్టూ న్యూడిల్స్ అనుకున్నావా? బంగారం. ఆయన మెల్లో చూడు,
పులి, కృష్ణుడు, ఇంకెక్కడ ఏంటన్నా మొలతాడు కూడా బంగారమేనా మొత్తం? బంగారమే ఉంటుందనా? ఇది మా నాన్న చూశాడంటే ఎన్ని అడుగుతాడయ్యా బాబు. సరే ఆ పింక్ చీర నాకు చూపించవా? చూసావా చూసావా? ఈ చీర మీద గోల్డ్ ఉంది కదా, పింక్ రాదా? పెంకులు వస్తాయి ఒక 4 ఈడ్చి కొడితే. బాబు మీరు కొనేలా లేరు కానీ మీరు వెళ్ళండి. మిగతా రెండో బ్యాచ్ రండి. ఇతనైతే మన షాప్ అంతా సేల్ అయింది. 4-5 ఉన్నాయి. ఏమండి, నాకు ఇంద్రజ గారు కట్టుకున్న సారీస్ కావాలి. ఆవన్నీ అడగండి, వాళ్ళ రూమ్ లో ఉంటాయి, ఇచ్చేస్తుంది. అమ్మా నీకు ఏ చీర కావాలి? ఇదేదో బాగుందే. ఏది ఈయన? బంగారం ఒకటి అడగనా? బంగారం ఒకటే కదా, ఆయన కూడా నొక్కేస్తున్నాం. ఇందాక నేను చూస్తున్నా. నాకు మీ నాన్న గుర్తొస్తున్నాడు రా. హలో, మీరు కొంతరా లేరా? ఏంటి ఇక్కడ? అయ్యో మీరు అంత గట్టిగా మాట్లాడకండి. ఇంట్లో బంగారం ఉంటుందా? వెళ్ళిపోయిన మీ ఆయన సరిగ్గా చూడు, ఈయనలో ఉన్నాడేమో. ఇంకోసేపు గోకితే ఆయన ఏదో ఇచ్చేలా ఉన్నాడు. ఇది చూస్తుంటే నాకు ఏదో గుర్తొస్తుంది. అలా చూడకు, రాత్రిగా దాన్ని ఎవడైనా కొట్టే మన మీద కంప్లైంట్ ఇస్తాడు. బాబు ఇద్దరికి 2 చీరలు పట్టుకెళ్తున్నా. మనకి షాప్ అంతా ఏమొద్దు కానీ ఇది ఒక్కటి తీసుకొని వెళ్ళిపోదాం. ఇందులో నుంచి నువ్వు సర్కస్ చేయొచ్చు. అటు నుంచి ఉడుదూరి, ఇటు నుంచి అడుదూరి. ఇది మీ నాన్నకి చాలా బాగుంటుంది నాన్న. అరే సరిగ్గా చూడు, మీ నాన్న ఇక్కడ ఇందులోనే ఉంటాడు. ఉండు వెయిట్ చెక్ చేసుకోవాలి. ఈ నాన్న అయితే కొంచెం బెటర్ గా ఉంది. నాన్న ఈ కొడుకుని వదిలేస్తావా? చిన్నప్పుడు నాకు చైన్ లేదని అందరూ ఆట పట్టించేవాళ్ళు. ఇప్పుడు చైన్ ఇస్తే ఇప్పుడు ఏంట్రా నీకు లేనివన్నీ ఆయన ఇచ్చేయాలి ఇప్పుడు. అరే నీ తల్లి 2 గాజులు అమ్ముకుందిరా. చెప్తే నమ్మేలా ఉండాలి, చేస్తే కూడా నవ్వేలా ఉండాలి. సరేనండి పదండి పోదాం. నా దరిద్రం చూసారా? వాళ్ళకేమో పిల్లలు మంచి మొఖాలు ఇచ్చి నాకు మురిక్కాల నుంచి లేచి వచ్చిన మొఖాన్ని ఇచ్చారు చూడండి. ఇదిగో వీళ్ళు తెలుసు కదా, షాపింగ్ మాల్కి వెళ్ళి చీరలన్నీ చూసి కింద పడే చివర్లో బాగాలే ఉండని ఇల్లు వాళ్ళు. ఏమండి బంగారం? ఆయన మెల్లో చూడు, పులి, మేక, సింహం ఇన్నున్నాయి. ఆయన మెల్లోనే ఉన్నాయి, నీ మొహంలో ఉన్నాయి మొత్తం పంది. మా ఆవిడ్ని ఏది పడితే దానికి అర్థమవుతుందా? మా ఆవిడకి మంచి చీర చూపి కట్టుకుంటే జారిపోవాలి. ఇంకెందుకు కట్టుకోవడం? ఇది చూడండి కొంచెం ఎలా ఉంటుందో. ఇది మా ఆవిడకి ముఖానికి సెట్ అవ్వదయ్యా, కొంచెం మంచి చూడు. మీ ఆవిడకు ముఖమే సెట్ అవ్వదు, మళ్ళీ ముఖానికి ఏం సెట్ అవుతుంది మాకెలా తెలుస్తుంది? నీకెవరు కనపడట్లేదా? మీ నాన్న. అరే నాకు నాన్న, మా నాన్న ఆయన. మా నాన్నకి 2 పిల్లలు ఉండలే, పర్లేదు. ఈ ప్రాపర్టీ నాది. అమ్మా నువ్వు షూటింగ్ అయ్యాక కూడా తీసుకెళ్ళి ఎలా ఉన్నావు? నువ్వు పక్కరా. మా ఆయన ఫిక్సా? మీకండి మీకు ఓకేనా? ఒకటే కదా, ఇన్నిట్లో ఒకటి మిస్ అయితే ఏముంది అనుకుంటున్నారేమో. మొత్తం వేసేస్తుంది ఎట్లా నీకు. థ్యాంక్ యూ అండి. మరి చివరిలో నాకేదో ఇస్తానన్నారు, అదేదో ఇచ్చేస్తే మనం వెళ్ళి కూర్చుంటాం. నువ్వు బిజినెస్ చేయాలని, మంచి అమ్మాలని ఒక చైన్ ఇస్తాం. ఇప్పుడు మన నలుగురు ఒకటే. మీరు ఎంత ఇంప్రెస్ అవుతారు అనుకోలే. 2 చైన్లు ఇచ్చి ఇంకేదన్నా మన సైడ్ నుంచి. హలో అయిపోయిందా? అప్పు కట్టాలి కదా. ఎవరు సార్ మీరు? నేను ఇంతవరకు నేను మిమ్మల్ని చూడలేదు. ఇది ఎక్కడన్నా ఇప్పటిదాకా బేరం చేసినావు, అన్ని అమ్మినావు. బేరాలు చేసుకునే వాళ్ళకి కనపడతానండి మేము నీకు. కస్టమర్లు పిలిపిస్తూ నేను. ఎవరు? వచ్చేసి ఇక్కడ. లేలే ఇందాక నాకు చైన్ ఇవ్వలేదు కదా. అమ్మా అమ్మా సాక్షి నేనున్నాను. అది వేసుకున్న చైన్స్ మీవే.
అసలే మనం కాశీ వచ్చాం, ఇక్కడ దొంగలు ఎక్కువగా ఉంటారు. ఆ నగలన్నీ జాగ్రత్త తీసి లోపల పెట్టు. ఏమండి కొనింది నగలు వేసుకోవడానికి, అక్కడ బీరువాలో పెట్టుకోవడానికి కాదు. జాగ్రత్తగా ఉంచు. అయితే మనం ఎక్కడికి వెళ్తున్నావా? మన కాశీ వచ్చేసాం, వెళ్ళడం కాదు. ఆగు, ఈ శ్రీదేవి డ్రామా కంపెనీ సెట్ కదా. నువ్వు మధ్యలో పక్కదారి పట్టించుకో. ఇక్కడ ఎక్కడైనా సరే ఎవరన్నా తక్కువ రేట్లో ఈ టాక్సీ డ్రైవర్ ఏమన్నా? నాన్నగారు ముందు మన బ్యాగులు తెచ్చుకోవాలి ఫస్ట్. నకల దొంగలు మేమే రాత్రి పూట దొరుకుతుంటే పట్టుకుంటాము. టాక్సీ దొరికితే బాగుండు కదా నాన్నగారు. సాబ్ आपको टैक्सी चाहिए? माल अच्छा है, माल अच्छा है. ఎక్కడ చూసి మాట్లాడుతున్నారా నువ్వు? नहीं साहब, यहाँ काशी में बहुत सोने का चोरी रहते हैं. आपकी सोनी अच्छा रखो. मैं सोनी नहीं है, पवित्र है. पागल सोनी बोले थे गोल्ड. सर आपको टैक्सी चाहिए? చాయ్యే చాయ్ అంటే ఇక్కడ ఎవరు మన తెలుగు వాళ్ళు ఎవరు దొరకరంటావా కాశీలో? సార్ ఆ. మీరు తెలుగు వాళ్ళు? ఆ. ఏ ఊరు సార్? తెనాలి. అది కూడా తినాలి. మీది తినాలి, మాది తినాలి, మన ఇద్దరిది కూడా తినాలి. తినాలి. కొద్దిగా తక్కువలో మనకి టాక్సీ కావాలి. మీది తినాలి, మాది తినాలి. 10 రూపాయలు ఇచ్చేయండి. 10 రూపాయలే. 10 రూపాయలు అంటాడు ఏమండి? నాకు ఎందుకో డౌట్ గా ఉందండి. అవును నాన్నగారు, నాకు డౌట్ గా ఉంది. డౌట్ ఏంట్రా? నిజంగా మీ నానే, మీ నానే. మన తెనాలుకి ప్రాంతీయ అభిమానం ఎక్కువ. తక్కువలో వచ్చేస్తారంతే. అలాగే కొద్దిగా తక్కువలో ఏమన్నా మంచి బోటు బోటు ఓటు కావాలి అంతే కదా. ఆ. కూర్చోండి, ఓటు దగ్గర తీసుకెళ్తా. అన్నా ఏం బాబు ఇవ్వాలి? మనకు మంచి బేరం వచ్చిందన్న. ఏం మేరం? బోటు కావాలి తక్కువలో. అందుకే మీరు మాది తెనాలి, మీది తెనాలా? ఆ. మీది తెనాలి, మాది తినాలి, మనది తినాలి, మనది తినాలి. చూసావా కాశీ మొత్తం మన తెనాలతో నిండిపోయినట్టుంది. కొద్దిగా తక్కువలో బోటుకి రూపాయి చాలు. మీది ఎవరండి? అది తెనాలి. మాది తెనాలి. ఏమండి 1 రూపాయి అంటే నాకు ఎందుకు డౌట్ గా ఉందండి. మీ ఎవడేనా? అలా డౌట్ ఎందుకు వచ్చింది? నాకు డౌట్ వచ్చింది ఎందుకు? అదే దీంతో మీరు ఎక్కడ మంచి పండిట్ని కూడా చూసేస్తే తక్కువలో. మీకేం కావాలి? పండిట్. ఎవరు నన్ను పిలిచింది? పండిత్. అటు చూడు బేరం వచ్చింది. ఇప్పుడా? ఆ బేరం కాదే పూజ. అదే ఇప్పుడా? ఆ పూజ కాదే, ఆ పూజ. ఓహో అదే. పద. ఎక్కడి నుంచి వచ్చారు? తెనాలి. తెనాలి నుంచి వచ్చారా? తెనాలంటే ఖచ్చితంగా తెనాలి. తక్కువలో తక్కువ పూజకి ఎంత చేయండి? ఏమన్నా? తక్కువలో తక్కువగా తీసుకుని పండిట్జీ మన తెనాల నుంచి వచ్చి డబ్బులు ఇస్తారంటావా? నీకు ఫ్రీ, నీకు కూడా ఫ్రీ. వీళ్ళు ఫ్రీ ఫ్రీ అంటే నాకు ఎందుకు డౌట్ గా ఉందండి. అవును నాన్నగారు, డౌట్ గా ఉంది. తెనాలి వాళ్ళంతే. కూర్చోండి, పూజ స్టార్ట్ చేద్దాం. ఈ నదిలో మంచి మహిమ ఉంది. మొన్న నేను ఒక ఉంగరం వేస్తే 2 ఉంగరాలు వచ్చినాయి. మొన్న ఈడు చిన్న కారు వేస్తే లారీ వచ్చింది. అవునా? ఆడ మన ఒక అమ్మాయి వేస్తే వాళ్ళ అమ్మ కూడా వచ్చింది. మీరు ఏదైనా టెస్ట్ చేసుకోవచ్చు. మీ దగ్గర ఉన్న బంగారం అంతా వేసి మూట కట్టి ఈడ పెట్టండి. ఆ మూట 4 మంత్రాలు చదివి అందులో వేస్తే 2 మూటలు అవుతాయి. బంగారం మూటేనా? బంగారం మూట వేసేయండి. ఆ ఉంగరం వేసేయండి. ఏమండి ఆలోచించండి. ఒంటి మీద ఏమి ఉంచుకోండి, మొత్తం వేసేయండి. తెనాలి పండిట్ గారు వేసేయండి. రంగులు వచ్చా, అరే బచ్చా, అరే బచ్చా. ఈడి క్యారెట్ వచ్చా. ఇది వెళ్ళా నదిలో కలిపేయి. నదులు కలుపుతున్నాను నాన్నగారు. ఆగండి రా మూర్ఖుడా, పెద్ద పిచ్చయ్యా, కూర్చో. కాసేపు ఆగు. ఒకసారి గోవిందా గోవిందా అనుకుంటానండి. గోవిందా గోవిందా. గోవిందా గోవిందా. ఇప్పుడు వెళ్ళి నేను ఒక మంత్రం చదివేదాకా వెయిట్ చేసి మూట ఓపెన్ చేయండి. ఏమండి మొత్తం నగలే? మూట ఓపెన్ చేయకురా మూర్ఖుడా, మూర్ఖుడా. ఇంకా మంత్రాలే చదవలేదు. ఎంత పని చేశారండి. అది కుండ పెంక. నేను ముందే చెప్పిన నమ్మకరా. నేను మంత్రం పూర్తయ్యేదాకా మూట ఓపెన్ చేయకండి అని చెప్పారా? పెద పిచ్చయ్యా, పెద పిచ్చయ్యా. ఇక ఈ సుత్తి తీసుకొని కొట్టుకోండి దాన్ని. మీ పేరేమిటి? బొచ్చు పెద్ద పిచ్చయ్య. చివరికి మిగిలింది బొచ్చే. అడుక్కోండి.
మీరేం పద మన తలాలు అన్నారు కాబట్టి 10 రూపాయలు తీసుకోండి. వెళ్ళిపో, మీరు పక్కకి వెళ్ళిపోండి. నీకు నీకు నాకు మరి నాకు నాకు నీకు నువ్వు నాకు నీకు నీకు. కాశీకి పోయాడు, కాషాయం మనిషి అయిపోయాడు. ప్రకాశ్ రాజ్ ఎందుకు వచ్చాడు? వారణాసికి పోయాడు, వరుస మార్చాడు అనుకున్నారు. పవిత్ర పుణ్యక్షేత్రమైనటువంటి ఈ కాశీలో ఇలాంటి లుచ్చా పనులు చేస్తారా? ఎగండి, వాళ్ళ బంగారం వాళ్ళకి అప్పచెప్పండి. అంకుల్ మేము కొట్టాలి, మీరెందుకు కొడుతున్నారు? మరి అదిగా వాళ్ళ బంగారం వాళ్ళకి ఇవ్వండి. మా బంగారం మాకు ఇచ్చేయండి. ఇస్తారా? పోలీస్ స్టేషన్ కి తీసుకెళ్ళమంటారు. ఇదిగోండి, వెళ్ళిపోండి. మమ్మల్ని మోసగిస్తారు. మీరే మోసపోతారా? మీరే మోసపోతారా? శ్రీదేవి డ్రామా కంపెనీ. నువ్వేం చేసినావే, ఎటుగా నన్నే లాగేసినావే, చిటికే వేసే క్షణంలో నన్నే చదివేస్తున్నావే, ఎప్పుడు వెళ్ళే దారినే అప్పుడే మార్చేస్తావులే, నా తీరం మరిచి నేను నడిచానులే. నిన్న నువ్వు డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు వాడు ఏం చెప్పిండు? గంటకి నా గుండె 72 సార్లు కొట్టుకుంటుందా అని అన్నాడు. మళ్ళీ నీ గుండె నేనే కదా. ఆల్రెడీ 50 సార్లు కొట్టుకున్నాను, ఇంకా 22 సార్లు నీ గ్యాప్ లో నువ్వు వచ్చేసావు. 22 సార్లు నేను కొడుతుందా? అవును, నేను గ్రీన్ టీ తాగుదాం అనుకుంటున్నాను. నువ్వు అందులో పడతావా కప్లో? కప్ లో నేను ఎందుకు పడతాను? అంటే నిలువెత్తే తేనె కదా, నువ్వు అందులో వేసుకుందామని. తీరు మారుతోందే, పేరు తెలియకుందే. ఇదిగో ఆయింట్మెంట్ రాసుకో. ఇప్పుడు ఇది ఎందుకురా? దేవలోకం నుంచి కింద ఊడిపడ్డావు కదా, దెబ్బ తగిలిందేమో అని. ఏమిటో ఇది వివరించలేనిది. అయ్యో, నా ఫ్రెండ్స్ భర్త చేస్తా. ఏ రండి రండి రండి. ఏ మచ్చ మేకప్ వేసుకున్నా కదా, మచ్చ ఏంటి? చాలా రోజుల తర్వాత చూసిన తర్వాత ఈ కళ్ళకి నీళ్ళు వస్తున్నాయి. మీరు అడిగిన పేమెంట్ మా మేనేజర్ కూడా కళ్ళ నుంచి నీళ్ళు వచ్చింది. సోహెల్ మామా, నువ్వు చూడండి ఏమైంది? రాక రాక ప్రోగ్రామ్ కి వచ్చిన నీ పక్కన ఉంటే ఎడిటింగ్ లో కూడా లేపెత్తారు. మావా, నా గుండె ఎప్పుడు సోహెల్ సోహెల్ అని కొట్టుకుంటుంది తెలుసా? కనీసం నీ గుండె కన్నా డైలాగ్ పడ్డది, సంతోషించు. నీకోసం ఫారెన్ నుంచి మస్తు జబర్దస్త్ సరుకు తీసుకొచ్చా. చెప్పానా? ఫారెన్ నుంచి అంటే అదే తక్కువ లాగేసుకుంటావు. అవునా? దాదా చూసావా, తక్కువ లాగేసుకున్నావు. ఏంటిది? గాలి గాలి. అవును మామా, మిస్టర్ ప్రెగ్నెంట్ తీసింది నేను అను బాయ్ పొట్టి. ఇది మిస్టర్ ప్రెగ్నెంట్ కాదు మామా, మిస్టర్ పర్మనెంట్. హరిక, వీళ్ళందరూ పంచలో ప్రాణాలు. పంచలో ప్రాణాలు కాదు భయ్య, అది పంచ ప్రాణాలు. ఓ మై గాడ్, అలా చూడకండి. ఏంటి అలా చూస్తున్నారు? అర్థమైంది. ఏంటి అందం? ఈ అందానికి ఏదో మాయింది అనుకుంటున్నారా? ఇలాంటి మాట్లాడక నీకేదో మాయరోగం ఉందనుకుంటారు. అదేందా? ఇదిగో రీతు, మీ ఇంట్లో ఎవరు లేనప్పుడు నాకు కాల్ చేయి. ఒకవేళ ఫోన్ కలవకపోతే నాకు చెయ్యి. నా కాలం అసలు ఎడుగు వచ్చేస్తా. ఏంటండి, తను నా లైఫ్ లోకి వచ్చాక నా లైఫ్ అంతా కలర్స్ గా మారింది తెలుసా? ఏది కలర్ రౌండ్లు అమ్ముకునేదానికి కలర్స్. మీరు ఇలానే అంటారు. అందగత్తెలందరినీ మిక్సీలో వేస్తే నాలా ఉంటుంది. మిక్సీలో వేసారు అంతే, తీల బయటికి. మీరు ఇలానే మాట్లాడతారు. అజయ్ నన్ను పడేయడానికి ఎన్ని తిప్పలు పడ్డాడో తెలుసా? ఈ కప్పలు పట్టుకునే దానికోసం తిప్పలు పట్టు. ఆది, ఒక్క నిమిషం. అరే ఏనా చెప్పరా? ఇంత స్పెషల్ అకేషన్ కి రా అని తీసుకొచ్చావు, ఎందుకు? పార్టీ అయిపోయాక ప్లేట్లు ఎత్తేయాలి కదరా. కేక్ కట్ చేద్దాం. కేక్ ఉంది ఓకే, కానీ కేక్ కోయినకి కట్టేది. కత్తి లాంటి నువ్వు ఉండగా కత్తి నువ్వు. ఏ బిస్కెట్. కానీ క్యాండిల్ ఎదురా? నువ్వే క్యాండిల్ అంటున్నావు, మళ్ళీ కొత్త క్యాండిల్.
ఒక మంచి స్టిల్ ఇద్దాం. ఆవిడ స్టిల్ ఇవ్వాలంటే ముందు స్టూల్ ఇవ్వాలి కింద. ఇంకొకసారి స్టిల్ స్టూల్ అన్నా అనుకో ఇచ్చి పడ. ఏం చేస్తా? ఇచ్చి పడేస్తా. తెలుసు ఈ రోజు ఇంతమంది అమ్మాయిలు ఉన్నారు. ఇచ్చి పడేస్తా. త్వరగా కొయ్యమ్మా. అరే తడి హారిక ఏందిరా? తడి హారిక తడి హారిక ఈడ దేవరు తీసేసారు. దే పోయిందా? అదిగో దే దొరికింది. నేను ఒకటే చెప్తా, అక్కడ దే పోయింది, ఇప్పుడు దే దొరికింది. లేలే ఇలా కుదరదు. నీకు నాకు బ్రేకప్ రా బయట. దేకి ఇంత వాల్యూ ఉందా? ఆబ్వియస్లీ బరాబర్. అమ్మ బాబాయ్ తడి హారిక అసలు కాదురా, కేక్ అన్నారు, కత్తి కావాలా? నీకేం కావాలి? నా దగ్గర కత్తి ఉందిరా కోయడానికి. అయితే? కోద్దాం. కోసుకో. దగ్గర కత్తి ఉంది, మీ వాళ్ళ దగ్గర కేక్ ఉంది, కోసుకోండి. మాకేం అటు పోజు వాడు ఆ? దేనికి? ఉంచుకోవాలి, కనుకొస్తుంది. ధర్మకాలం ఏముండదు. చూస్తావా? ఫీల్ ఒక గిఫ్ట్ అయిపోయాను. ఇచ్చేది ఇది ఉంచుకోవాలి. ఇదిగో. ఏమీ లేక శ్రీదేవి డ్రామా కంపెనీ ప్రెసిడెంట్ గారు, ఆది గారు రండి. సో ఇప్పుడు గేమ్ ఆడబోతున్నా. నేను మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడుగు. ఓకే, ఆ క్వశ్చన్ కి సంబంధించిన మీకు ఆ ఎల్ఈడి మీద 3 ఆప్షన్స్ వస్తాయి. అందులో మీరు కరెక్ట్ ఆన్సర్ సెలెక్ట్ చేసుకోవాలి. సింపుల్, ఈజీ గేమ్. సో ఆది గారికి నేను అడగబోతున్న క్వశ్చన్ ఏంటంటే, సో ఇప్పుడు ఎల్ఈడి మీద మీకు 3 ఆప్షన్స్ ఇస్తా. ఓకే. అండ్ కంపల్సరీ ఒకరిని సెలెక్ట్ చేసుకోవాలి. క్వశ్చన్ ఏంటంటే, ఆ ముగ్గురులో మీరు ఎవరితో డేట్ కి వెళ్తారు? ముగ్గురుతో వెళ్తాం. మీరు ముగ్గురుతో వెళ్తారని తెలిసి ఒకరిని సెలెక్ట్ చేయమంటున్నాం. సర్లే, ఓకే, ముగ్గురుతో వెళ్తారు. అదే మాట మీద ఉండండి. ఎస్, అదే మాట మీద ఉంటా. ఫోటోలు ప్లే చేయి. ఫోటోస్ ప్లీజ్. ముగ్గురుతో వెళ్ళాలి. అది రాంగ్ ఆన్సర్. ఒక్కరితో కూడా వెళ్ళను. మీరు మొగాడైతే మీ మాట మీద ఉంటారు. వాళ్ళు మగాడని నీకు తెలుసా? ఫస్ట్ నాకెందుకు? డేట్ కి మీరు వెళ్తున్నారా, నేను వెళ్తున్నానా? కావ్య ఉంది ఫోటో, చూడలేదా మీరు సరిగ్గా? ఏమో ముగ్గురు ఒకటే అనుకున్నా. కావ్య ఉందా? కావ్య రండి. అరే నేనేం అడగను, ఒకటే అడుగుతా. ఇందులో కావ్య ఎవరు? కనిపిస్తున్నాను కదా, బ్లూ కలర్. నేను ఫైనల్ గా చెప్తున్నా, శాంతి స్వరూపుతో వెళ్తాను కానీ కావ్యతో నా వల్ల కాదు. ఆది గారంటే నాకు చాలా చాలా అభిమానం. అంటే అడిగా ఎగరోడిగా కదిలే క్షణమా చెలియేదని. ఏరా అడిగా నా పేరు చెప్పుకుని మీరు అడుగుదామన్నారా? ఆది గారు మీకు అర్థం కాలేదా? మీకు అర్థమైందా? ఆ అమ్మాయి యుఎస్ లో ఉంది. మీరు ఈ శ్రీదేవి డ్రామా కంపెనీకి ఏమవుతారు? జడ్జే కదా? మీకు తెలీదా? మీ సాక్ష్యం చెల్లదు. అభిమానం పరంగా అది సర్లే, అభిమానమే కదా తర్వాత ప్రేమగా మారుతుంది. ఆల్మోస్ట్ పడిపోయింది పిల్ల, చెంపకు పింపుల్ల, ఆల్మోస్ట్ పడిపోయింది పిల్ల, కళ్ళకు వేళ, ఆల్మోస్ట్ పడిపోయింది పిల్ల, ఆ మందుకు మంచింది. మీరందరూ ఆది గారు, మీరు ఎంటర్టైన్ అవుతున్నట్టుంది ఇక్కడ. మీకు ఎంటర్టైన్మెంట్ కావాలి అంతే కదా? ఇక నుంచి ఎవరైతే నాకు సొంతం అని చెప్పారో నేను మీ సొంతం చేస్తాను. నాది జెన్యూన్ అభిమానం. ఆయన కూడా జెన్యూనే. నేను ఆవిడ హర్ట్ చేయ తెలుసుకోలేదు. ఓహో, మీరు షూటింగ్ లో పట్టుకోరా? సర్లే కావ్య, మీరు అభిమానిగా ఆయన్ని ప్రేమిస్తున్నారు అంతే కదా? ఇంకా ఆయన చేయపట్టుకునే నువ్వు నేను కలిసి ఉంటేనే నాకెంతో ఇష్టం.
పాటలు వేసేవాడు పర్సనల్ ఫీలింగ్ అనుకుంటా. నువ్వు ఆ అమ్మాయి కలిసి ఉంటే నీకు ఇష్టమారా? ఆయన వద్దనడుగా నా చేతిలో పెట్టండి. నీ చేతిలోనే ఎవడో 2 పెడితే గానీ మనకు అవ్వదు. కావ్య కరెక్ట్ అయిన టైంలో మీరు ఎక్స్ప్రెస్ చేశారు మీ ప్రేమని. ఆయన సంవత్సరానికి ఒక్కసారి ఊరికి వెళ్తారు. ఈ సంక్రాంతి అప్పుడే వెళ్ళిపోండి. నీ సాక్ష్యం చెల్లదు. సర్లే, మీరు కాబట్టి ఇంకో ఛాన్స్ ఇస్తున్నా. క్వశ్చన్ ఏంటంటే, మీరు ఆర్టిస్ట్ అవ్వడానికి వీళ్ళల్లో ఇన్స్పిరేషన్ ఎవరు? అది ఈజీగా చెప్పేస్తా. ఫోటోస్ ప్లీజ్. నేను ఆర్టిస్ట్ అవ్వడానికి ఇన్స్పిరేషన్ అని అడిగారు. అసలు వాళ్ళు ఆర్టిస్టులారా? వాళ్ళ ముగ్గురు ఆర్టిస్టులు కాదు, వాళ్ళు నేను ఆర్టిస్ట్ అవ్వడానికి ఇన్స్పిరేషనా? ఈ ముగ్గురిని మీరే కదా తెచ్చింది. అసలు ఏరు వాళ్ళు ఇలా రండ్రా. వీళ్ళ ముగ్గురిని అరే మీరే చెప్పండి, నీలో ఏం చూసి నేను నేర్చుకోవాలి చెప్పు. ప్రవాహంగా పంచులు నీ చూసి నేను నేర్చుకోవాలి. అండ్ యాక్టింగ్ మీరు చెప్పండి సందీప్, మీరు చెప్పండి. టైమింగ్ అన్న. ఏది నువ్వు పొద్దున్న తుక్కుకొచ్చేది ఆ టైమింగ్? స్కిట్ లో నా టైమింగ్. ఆ టైమింగ్ వల్లే కదరా చంటన్ వెళ్ళిపోయింది. ఆ టైమింగ్ వల్లే కదరా సుధాకరాన్ని వెళ్ళిపోయింది. ఆ టైమింగ్ వల్లే కదరా నూకరాజు గారు బాధపడుతుంది. నిన్ను చూసి ఆర్టిస్ట్ అవ్వమన్నారు, నీలో ఏం చూసి నేర్చుకోవాలి మేము? పంచువాలిటీ పంచుకోవాలిటీ. పంచువాలిటీ పంచుక్వాలిటీయా? పంచుకోవడం లేదా? టైం కి పంక్చువాలిటీగా రావాలి, టైమింగ్ లో పంచలేదు, అది క్వాలిటీగా ఉండాలి. ఎవరి స్కిట్ లో చేస్తున్నాను? చంటన స్కిట్ లో చేశాను, వెళ్ళాడు. జీవన్ స్కిట్ లో చేశాను, వెళ్ళాడు. అదురు సాహన్ స్కిట్ లో చేశాను, వెళ్ళాడు. నెక్స్ట్ రోహిణక్ స్కిట్ లో చేస్తాను, వెళ్ళాడు. దీన్ని బట్టి నీకేం అర్థమైంది? నువ్వు వెళ్ళాలరా. వీళ్ళెవ్వరూ నా ఎదుగుదల కారణం కాదు, ఎందుకంటే వీళ్ళ ముగ్గురే ఇంకా ఎదగలేదు. థ్యాంక్ యూ సో మచ్. సర్లే ఆది గారు, మీరు కాబట్టి మీకు ఇంకో బంపర్ ఆఫర్ అండి. ఫస్ట్ వాళ్ళ ముగ్గురిని పంపించేయండి. అరే మీ ముగ్గురు వెళ్ళండి. ఆది గారు, ఇది చాలా కాంట్రవర్షియల్ క్వశ్చన్. సో క్వశ్చన్ ఏంటంటే, మీరు జబర్దస్త్ మానేయడానికి వీళ్ళల్లో ఎవరు కారణం? ఓకే, ఫోటోస్ ప్లీజ్. నేను జబర్దస్త్ మానేయడానికి ఫస్ట్ మధ్యలో వాడు కారణం. వాడు నన్ను కూడా రమ్మన్నాడు ఎక్కడికో. అన్నా ఇంత ఎదిగావు, నాతో పాటు ఒకసారి రావచ్చు కదా అన్న. దానికి నేను భయపడ్డాను. అది ఎలగపోవడమే మంచిదని నేను అనుకున్నాను. తర్వాత ఈడు కారణమే. అన్నా కంటెస్టెంట్ ని నేను హీరోలో ఉన్నాను, నువ్వేంటన్నా ఇలా ఉన్నావు, నువ్వు కూడా హీరో అవ్వచ్చు కదా. అది నాకు బాగా హర్ట్ అయ్యాను నేను ఆ మాటకి. ముందు వాడే లేడు కదా, ఎందుకు అలా అన్నాడని అది ఒక చిన్న. నెక్స్ట్ ఆ అమ్మాయి, అరే ఆల్రెడీ ఒక తెలుగు రాని అమ్మాయితో చచ్చిపోతుంటే మళ్ళీ ఈ అమ్మాయి అంటారా అని చెప్పి ఇది 2. ఇలా ముగ్గురు వల్ల వెళ్ళిపోయాను అనమాట. మళ్ళీ ముగ్గురు అన్ని ట్రిపులీస్ అయితే ఎలా అండి? శ్రీదేవి డ్రామా కంపెనీ నుంచి కూడా మానేద్దాం అనుకుంటా. ఇదిగో నీ వల్లే. నెక్స్ట్ మీ అసిస్టెంట్ ఎక్కడ? నరేష్. పనోడు రే రారా. వాడు ఎలాగూ ఏ పని చేయడని పనోడను పెట్టేసి పేరు. సో నరేష్, నీకు బంపర్ ఆఫర్ ఏంటి? ఫస్ట్ నేను ఎల్ఈడి లో ఫోటోస్ పెట్టేస్తా. ఓకే, ఆ క్వశ్చన్ నువ్వే ఆలోచించుకొని చెప్పుకో. నీ ఇష్టం. నువ్వే కాదు, ఇక్కడ ఉన్నవారు ఎవరైనా క్వశ్చన్ అడగొచ్చు. మీకు అనిపించిన క్వశ్చన్ అడగొచ్చు ఆ ఫోటోలు చూసి. ఆల్రైట్, ఫోటో ఓకే, రెడీ, ఫోటోస్. ఈ వెనకున్న ఆయన ఏ గుడి దగ్గర తిరుగుతుంటాడు? గుడి దగ్గర కాదు, గుడి లోపటే ఉంటాడు ఆయన. ఎవరైనా? ఇస్ ఎ గాడ్. దేవుడా? యా. ఎవర్రా సరిగా చెప్పరా? మా ఫాదర్. మీ నాన్న ఆయన? yes. ఇప్పుడు అడగండి క్వశ్చన్. ముగ్గురున్నారు, ఆ ముగ్గురులో కొట్టాలనిపిస్తే ఎవరు కొడతావు? నిజంగా ఇది దేవుడు. ఒక్కసారి ఆ మొక్కల్లో రాజసన్ చూడండి. ₹1 కోటి ఉన్నోడు కూడా ఇలా పెట్టాడు పోసు. కానీ మీ నాన్న ఎందుకు పెట్టాడు? yes, his attitude. కొన్ని కోట్ల మందికి ఇన్స్పిరేషన్ మా నాన్న. ఈ పోజ్ ఎప్పుడు పెట్టాడో నేను చెప్తా. ఇది ఆఫ్ వేసినప్పుడు, ఇది ఫుల్ వేసినప్పుడు, ఇది ఫుల్ బాటిల్ తాగినప్పుడు. అదేనా? ఈ పోజ్ ఆయన ఇప్పుడు స్టేజ్ మీద ఒరిజినల్ గా పెడితే చూడాలని ఉంది నాకు. నాన్నగారు స్లీపింగ్ లో ఉన్నాడు. చెప్పరా రే, వాడి వల్ల భూమికి ఏ ఉపయోగం? నీ వల్ల ఏముంది? నా గురించి అది ఫోటో వాడిది. అంటే మీ నాన్న ఇతను ఫ్రెండ్స్ కదా? ఫ్రెండ్స్. మా డాడీ కంటే 1 ఇయర్ పెద్ద. నిజంగా మేడం, మా డాడీ కంటే 1 ఇయర్ పెద్ద. ఈస్ 48, మా డాడీ 47. స్టిల్ బ్యాచిలర్. ఆడి బ్యాచిలర్ అయితే నువ్వెలా పుట్టావురా?
నాన్నెందుకో వెనకబడ్డాడు. వాడికి వాచ్ ఎవరు కొనిపెట్టారు? నేను. షూ? నేను. చెప్పులు? నేనే. మరి ఎందుకు ఇంకా బతుకుతున్నాడు రా? నన్ను కన్నాడు. నాన్నెందుకో వెనకబడ్డాడు. నువ్వు ఎందుకు? ఓరి మీ దుంపలు మీరు ఎక్కడ తయారయ్యారా బాబు? మమ్మల్ని అందరూ అడగడం కాదు, ఇప్పుడు మీది ఫోటోలు ప్లే అవుతాయి. క్వశ్చన్ ఎవరైనా అడగొచ్చు. ఫోటోలు ప్లే చేయి. ఇందులో నీ డ్రీమ్ క్యారెక్టర్ ఏది? మీరు మేకప్ తీస్తే ఈ ముగ్గురులో ఎవరిలా ఉంటారు? నీలాగుంటాను. నో, పావలా సామల. పావలా సామల. మీరు ముందు అసలు వాళ్ళ పేర్లు చెప్పండి. పావల శ్యామల గారు, ఓకే, నిర్మలమ్మ గారు, మనోరమ్మ గారు. ఇప్పుడు వాళ్ళ ముగ్గురు ఎవరెవరనేది చూపించు. శ్రీదేవి డ్రామా కంపెనీ నాది. ఈ సెగ్మెంట్ నేను దీంతో పాటు ఫినిష్ చేస్తున్నా. వెళ్ళి కూర్చోండి. శ్రీదేవి డ్రామా కంపెనీ. వీళ్ళిద్దరిని పెళ్లి చేసుకుని 5 సంవత్సరాలు అయింది. ఇప్పటికే ఇళ్లలో మరదలు ఎవరో పెళ్ళం ఎవరో తెలియట్లేదు. తెలియక అసలు ఏమో సర్లే, హ్యాపీయే కదరా అలా ఉంటే. ఫస్ట్ నేనే తెలుసుకోవాలి వీళ్ళిద్దరిలో మరదలు ఎవరో పెళ్ళం ఎవరో. ఏంటి అందరి ముందు? ఫస్ట్ ఆవిడ, నువ్వు ఇటు వచ్చావా? నా ప్రాక్టీస్లు ఇటు ఉంది. నేను గిల్లకి ఫస్ట్ ఆవిడనే గిల్లి. ఆగమ్మా. అబ్బా, ఏంటి అందరి ముందు? సిగ్గుపడిందంటే ఇది మరదలు. లాగి పెట్టి కొట్టిన చూసారు, అదే పెళ్ళం. అసలు మరదలు ఇచ్చిన కోఆపరేషన్ పెళ్ళం ఇచ్చుంటే ఈ పాటికి 20 మంది గవాళ్ళు ఉండేవాళ్ళు. అంటే ఏంటి ఇప్పుడు నేను కోఆపరేట్ చేయలేదా? స్కిట్లో చేస్తున్నారు, బయటికి వెళ్ళాక పలకట్లేవడం. ఇదిగో వీళ్ళు ఉన్నారు. ఇదేమ్మా సెల్ఫీలు దిగటం కాదు, సెల్ ఫోన్ నంబర్లు ఇవ్వటం నేర్చుకోవాలి మీరు, ఓకేనా? ఎందుకు ఇవ్వమన్నయ్యా? ఎందుకు ఇవ్వమన్నయ్యా? బా, ఈ శ్రీదేవి డ్రామా కంపెనీకి వచ్చాక ఓంకార అన్నయ్య కంటే నేనే అన్నయ్యగా ఫేమస్ అయ్యేలా. చూసారా మీ వల్ల ఏం జరుగుతుందో? అసలు ఈ శ్రీదేవి ఎందుకు పెట్టారండి? ఏం లేదమ్మా, గవర్నమెంట్ దగ్గరికి చాలా మంది నిరుద్యోగ వృత్తి కోసం వెళ్తే వాళ్ళందరూ రిజెక్ట్ చేస్తే ఇక్కడికి వచ్చేసారు మొత్తం. ఇక్కడ నిరుద్యోగ బుద్ధి ఇస్తుంటారు అనమాట మన వాళ్ళే, తెలిసిన వాళ్ళే అందరూ. ఒక్క పూట క్యారెక్టర్ కోసం ఎదురు చూడడం, జగడంత ఊపిరి కోసం నేను తిరగటం, ఉన్నవాడు మైకు ఇస్తే డైలాగ్ హేడా హేడా, కళ్ళు తెరిచి చూడు డైరెక్టర్లు అందరూ మీ ఆర్టిస్టులే. పాటలు బానే పాడతారు, కానీ ఇప్పటివరకు మనకు ఒక్క పిల్లలన్నా ఉన్నారా? బావా అక్కని ఇచ్చారా? నీకు ఇచ్చితేనే ఆవిడకి నొప్పి వస్తుందంటే ఇక. వీళ్ళిద్దరిలో తేడా ఏంటంటే ఇదేమో రోహిణి లాంటిది, పర్ఫార్మెన్స్ ఉంటది కానీ ఛాన్స్ ఉండదు. ఇదేమో వర్ష లాంటిది, పర్ఫార్మెన్స్ ఉండదు, ఛాన్స్ ఉంటది. ఈయన సుధీర్ లాంటారండి, మాటలు ఉంటారు కానీ మ్యాటర్ ఏముండదు. థ్యాంక్ యూ రా. సిగ్గులేదా? ఇందాక నేను మిమ్మల్ని తిట్టాను. కాకపోతే సుధీర్ గారిని కూడా కలిపావు కదా, అది నాకు ఆనందం. ఇంకేంటి విశేషాలు? మన బామ్మర్దులు ఉన్నారా? పిలువాలని. ఏందిరా బామ్మర్దులు రమ్మంటే బియ్యం బస్తాలు వచ్చినాయి 2 పక్కన. ఒరే నేను బాగా సంపాదించి ఎదిగి మణికొండలో ఉందాం అనుకున్నా, 2 మణికొండల మధ్యలో ఉండాల్సి వస్తుంది. అదేంటి బాబా అలా అంటావు? మమ్మల్ని చూస్తే ఏమనిపిస్తుంది? ఒక నాగలు కట్టి మొత్తం దున్నేయాలనిపిస్తుంది ఇది మొత్తం. అవును బావా, ఇందాల బర్రె దగ్గరికి పాలు తేడానికి పోయినా, అది మన దగ్గర రానిలేదు. నువ్వు కూడా దాని కుర్తులో ఎక్కడ షేర్ చేసుకుంటావని దాని భయం. సరే బాబా, పండగ వస్తుంది కదా, బట్టలు కుట్టిస్తావా? నీకు బట్టలు కుట్టించాలంటే వణుకుతున్నాయి. అవును బాబా, ఈ సంవత్సరం ఆవకాయ పెట్టలేదు. మీ బాడీలకి జాడీలు సరిపోవట్లేదురా. సర్లే బావా, నెక్స్ట్ షో నుండి మమ్మల్ని పర్మనెంట్ చేసి పేమెంట్ ఇవ్వని పర్లేదు, ఫుడ్ పెడితే చాలు. మీకు ఫుడ్ పెడితే మాకు పేమెంట్లు ఉండవు. నెక్స్ట్ ఆ పక్కింటోడు ఎవడు వస్తాడంటే మనం లోపలికి వెళ్దాం పదండి. మీరు లోపల పోండి. ఏమైనా ఊరా మొత్తం అర్థం చేసుకోరే పిలిచే, అది పోయింది. మళ్ళీ పిల్లలు కావాలంట. చిన్న పాపకేమో చీర కాస్త చిన్నదాయరా, పెద్ద పాపకేమో బయట కాస్త పెద్దదాయరా.
చిన్న పాపకేమో చీర కాస్త చిన్నదాయన, పెద్ద పాపకేమో బయట కాస్త పెద్దదాయ. చూడలేకపోతున్నా, ఆగలేక వస్తున్నా. మీతో ఇలా డాన్స్ చేయడం మాకు చాలా బాగా అనిపించింది. మీకు ఎలా అనిపించింది? నాకు చాలా అనిపించింది, కాకపోతే తెలియజేశారు ఇప్పుడు చెప్తేవన్నీ. మీ ఇద్దరు డాన్స్ చేస్తుంటే నాకు 2 కళ్ళు సరిపోలో తెలుసా? అంత అందంగా ఉన్నామా? అంతలా ఉన్నారు. ఇంతకీ డ్రెస్ ఏంటి? నెట్టే కానీ డ్రెస్ ఏంటి చెప్పండి ఇంతకీ. నెట్ డ్రెస్ అబ్బా, ఇంటర్నెట్ వస్తుంది ఇందులోంచి. అవును, మా చెవులకి ఏదో తెస్తా అన్నావు, తెచ్చావా? తేకపోతే ఊరుకుంటారా? ఇగో ఏంటిదా? ఇయర్బడ్ అమ్మా. దీనేం చేసుకోవాలి? ఇటుపక్క వాడుకో, ఇటుపక్క నువ్వు వాడుకో. బావా, నాకు పట్టలు తెస్తా అన్నావు, తెచ్చావా? వెనకాల పెట్టుకోవాలి. అది రైలు పట్టాలి కదా. యాక్చువల్ తెచ్చింది అవి మీకోసమే. ట్రైన్ వాళ్ళ నుంచి సాగదీసి పట్టాల కింద వాడేసుకుంటున్నారు అక్కడ. అవును, ఎందుకు మన బామర్తలేరు? కవల పిల్లలు రమ్మంటే చెవల పిల్లలు వచ్చారేంట్రా? ప్రాబ్లం ఏంటి? పక్కింటి ఎక్కువ చేస్తున్నారట. ఒకసారి పిల్లలు చెప్తాను. ఏంటి చెప్పు. ఏంటి ఎక్కువ చేస్తున్నారట? మేము ఎక్కడ చేసాం, మీరే ఇప్పుడు దాకా చేశారు. అరే, మా ఫ్యామిలీ జైలుకి వస్తే ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్ చేంజ్ చేస్తాను నీకు. పర్లేదులే, చేయకపోయినా ఏం లేదులే. ఏరా అది ఏమన్నా హెల్ప్ చేయమంట? ఇందాకే చెప్పింది, సుధీర్ లాగే నువ్వు కూడా మాటలేగానే మ్యాటర్ ఉన్నది అంది. అరే, మా ఆస్తి వచ్చిందని చెప్తాను రా. హలో, మామయ్య ఆస్తి నాకే ఇస్తానన్నాడు. మామయ్య ఓడి అమ్మా, మామయ్యలు ఇద్దరు మంచి 2 గ్రౌండ్లు వేసుకొని. ఏ ఊరు నుంచి వచ్చావు? నేను వైజాగ్ నుంచి వచ్చాను. నువ్వెక్కడి నుంచి వచ్చావు? జిగ్జాగ్ నుంచి వచ్చాను. జిగ్జాగ్? yes. అదెక్కడ? మొత్తం స్కిట్ అంతా చేస్తాం జిగ్జాగ్. అల్లుళ్ళు, మేము ఇలా ఖాళీగా ఉండి ఏం చేయలేకపోతున్నాం. అల్లుళ్ళు ఏం చేయాలో చెప్పండి. పని చేయండి, ఇద్దరు రాఘవేంద్రరావు గారికి గట్ట ప్లేస్, నువ్వు పెళ్లి సందర్ది, ఈయన పెళ్లి సందర్ 2 తెస్తాడు, సరిపోదు. అల్లుడు, మన ఫ్యామిలీ మొత్తం కవల పిల్లల ఫ్యామిలీ. మీరు కూడా కవల పిల్లలు పుట్టించలేరు అనుకో, నా ఆస్తిలో చిల్లి గవ్వ కూడా ఇవ్వను. ఈ రోజు చూడు మావయ్య, ఇంకొక 2 సెకండ్లో నీకు ఏదో ఒక పిల్లాడు వస్తాడు. చూడు, వెళ్ళిపోయి చెప్తా. ఏమే, మన పిల్లలు ఎలా ఉన్నారు? మన పిల్లలు ఎలా ఉన్నారు? పిలిపించి ఒకసారి. నాన్న ఇంకా ఎంతకాలం నాన్న ఇదే డైపర్ వేసుకోవాలి నేను? నువ్వు ఎంత ఎదిగినా డైపరే, ఇంకా అవ్వదు. మా టీచర్ నా బుగ్గ కొరికి క్యూట్ బాయ్ అంది. అసలు విషయం తెలిస్తే అయ్యి బాబోయ్ అంటది. నాన్న, పక్కింటి రవలి ఖాళీగా ఉంది, వెళ్ళి అమ్మ నాన్న ఆట ఆడుకోరా. వాళ్ళ అమ్మా నాన్నకు తెలిస్తే అప్పుడు ఆట ఆడుకుంటారు నీతో. వద్దురా నాన్న. ఏ రావాలమ్మా మా కొడుకులు. నాన్న అదేంటన్నా నువ్వు కదా నాకు నాన్న, నన్ను నాన్న అన్నట్టే ఉంటే. అది కాదురా కన్నా. అది కాదు, నా పేరు ప్రసాద్ నాన్న. అది కాదు కన్నా. నువ్వు కనలే, అమ్మ కంది. అది కాదు కన్నా. కన్నా ఇక్కడ నుండి డీలో ఉంటాడు నాన్న. కన్నాకి కన్నాలు పడేదాకా వేస్తున్నాడయ్యా మీ కన్నాలు. మీ అందరికి ఒక విషయం చెప్పాలండి, నా పేరు పోగో, నాన్న పేరు ఈగో. నేను ఏ పని చేసినా ప్రోమోలో కట్ చేస్తాడు. ఎంత ట్రై చేసినా ఫస్ట్ కవల పిల్లలు పుట్టలేదండి. సెకండ్ కూడా ట్రై చేసాం. రారా, వీడు కడుపులో నుంచి వచ్చాడా కటింగ్ షాప్ లో నుంచి వచ్చాడు ఏంటి వీడు? పిల్లాడికి పుట్టెంటుకలు తీయించాలండి. వాడు తీయించుకునే పుట్టాలే కానీ నువ్వు కొత్తగా ఏం తీయించక్కర్లేదు. నాన్న బాగా చదువుకొని పెద్ద సీటు సంపాదిస్తా. ముందే వచ్చింది నాన్న, నువ్వు ఏ సీటు తెచ్చుకో. నాన్న వాళ్ళ కొడుకుని రమ్మను. మీ కొడుకు ఒకడు ఉన్నాడంట, రమ్మను. ఏమైందిరా? ఇరుక్కుపోయిందా? తలుపు సందులో ఇరుక్కుపోయింది ఇందాక అన్ని నీ మీద ఎక్కాడు కదా, నేను అమ్మ మీద ఎక్కేస్తాను. ఒకటి వచ్చింది నాన్న. వేసేమా ప్యాంట్ లో.
తమ్ముడు అన్నయ్య జిప్ పెట్టుకోరా. జిప్ ఫెయిల్ అయిందిరా. అవునా? ఎన్ని మార్కులతో? సరే కానీ ఒక నిమిషం ఆగరా. ఎక్కడికి వెళ్తున్నావురా? ఒంటేలకి. అరే ఒంటికి ఏలు ఉండరా, ఓన్లీ కాళ్ళే ఉంటాయి. అన్నయ్య 100కి 90 రావాలంటే ఏం చేయాలరా? ఏముందిరా, 100 నోటి 10 రూపాయలు పప్పలు కొనుక్కో, 90 ఆడే ఎత్తడానికి. అరే నోట్లో ఏలేయకూడదురా. ఎందుకు? నోట్లో వేస్తే చంటి పిల్లడు అంటారు నిన్ను. లేదు, నేను రాంప్రసాద్ పిల్లోని, చంటి పిల్లోని కాదు. మీరు ఎవరు కమల పిల్లలు కనక్కర్లేదు. నెలలో చూడండి, ఒక అద్దం పెట్టండి, కమల పిల్లలా కనిపిస్తా. ఇంకో అద్దం కనిపించండి, నలుగురు కనిపిస్తా. ఇంకో అద్దం కనపడండి, ఒకేసారి 10 మంది కమ్మల పిల్లలాగా ఉంటా. ఎంత చేస్తే టీవీలో కనిపించాను పట్టుకెళ్ళి. హలో రండి, మీకోసమే వెయిటింగ్. మీరు కౌల పిల్లల్ని కనలేరు కదా, నేను ఆల్రెడీ మళ్ళీ కౌల పిల్లల్ని కన్నాను. మీ పిల్లలను పంపిస్తే మా పిల్లలతో ఆడుకుంటారు. తాతయ్య నీకు కమల పిల్లలు కావాలి అంతేనా? అవును. మా అమ్మ పేరు కమలే కదా, మీ పిల్లలమే కదా, కమల పిల్లలమే కదా. తమ్ముడు వెళ్ళరా. చెప్పన్నయ్య. మన మామ ఏంటి కమల పిల్ల అంటున్నాడు. మరి ఏం చేద్దాం? మళ్ళీ ఇంక ఇద్దరు కమల పిల్లలు చూస్తున్నాం ఇంకో, మళ్ళీ మ్యారేజ్ చేసుకుని మళ్ళీ కన్నా నీట్ గా. సరే ఓకేనా? సంబంధాలు చాలా ఉన్నాయి, పద చూద్దాం. వాళ్ళు ఇందాక అన్నయ్య అనేసారు. అన్నయ్య అవునా? సారీ చెల్లెమ్మా.